మరి నెక్స్ట్ మీరే కదా? అవునండి. మంచి గడగడ మాట్లాడుతున్నారు. సో వంట ఎలా చేస్తారో చూద్దాము. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తారు? పెసర బూరెలు. ఓకే, మరి పెసర బూరెలు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? పెసరపప్పు, బెల్లం, బియ్యపిండి, నూనె, ఇలాచి. సో మరి స్టార్ట్ చేద్దామా మనం? ఓకే. ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ పెసరపప్పు ఉడకబెట్టాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. పెసరపప్పు దీని స్పెషాలిటీ ఏంటంటే అన్ని పప్పుల కంటే ఇది త్వరగా ఉడుకుతుంది. సో పిల్లలకి పెద్దవాళ్ళకి తొందరగా జీర్ణం అవుతుంది పెసరపప్పు. అది దీని స్పెషాలిటీ. మీకు తెలిసి మీరు మీ అక్కకి చెప్తారా? మీ అక్కకి తెలిసినవి మీకు చెప్తూ ఉంటారా? ఒకరికొకరు అంటే కొంచెం ఇప్పుడు అక్కే ఎక్స్పీరియన్స్ కాబట్టి అక్కే నాకు చెప్తుంది. సో ఇందాక కూడా వంట చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ తీస్తూ వాటి గురించి చెప్తూ వచ్చారు కదా, మీరు కూడా ఇప్పుడు అది ఫాలో అవుతుంటే ఎవరెవరు ఫాలో అవుతున్నారో అర్థం కాలేదు నాకు. జనరల్ గా కొంచెం చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఫాలో అవుతారు కదా. అంతేనా? ఇక్కడ కూడా అదేనా? నాకు డౌట్ వచ్చింది. గలగల మాట్లాడుతున్నాం కదా అట్లా గుర్తుంటే ఏ మంచి విషయాలు ఉన్నా కూడా నాకు చెప్తుంది. నేను ఏదైనా ఉన్నా కూడా తను షేరింగ్ ఫ్రెండ్స్. కేరింగ్ షేరింగ్ ఫ్రెండ్స్. ఇది బెల్లం తురుము. బెల్లము ఐరన్, అది చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ఉపయోగపడుతుంది. ఇది నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది బెల్లం. ఓకే, ఎక్కువ బెల్లంతో చేసి తింటే మంచిది. చాలా షుగర్ ని అవాయిడ్ చేసి కెమికల్స్ హెల్త్ వైజ్ మంచిది కాబట్టి. ఓకే, సో మీరు అందుకని ఇంట్లో అన్ని బెల్లంతో చేసినవి వాడుతున్నారా? దాదాపు. ఇలాచి. ఈ రెండు కొంచెం పెసరపప్పు ఉడికించినప్పుడు కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి లైట్ గా బియ్య పిండి వేసుకుంటే మనకి బూరెలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, కొంచెం కొద్దిగా. ఈ బూరెలు అంటే మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి. ఆయిల్ కావాలండి. పెడదామా? ఆయిల్. సో డీప్ ఫ్రై కదండి, చూడండి ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసింది అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మనం ఎప్పుడు వంటలు చేస్తున్నా సరే అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది. ఓకే అండి, మరి జనరల్ గా అయితే పెళ్లి అయిన కొత్తలో సంక్రాంతి చాలా గుర్తుంటుంది అందరికి. మీ వారికి కొత్త అల్లుడు ఇంటికి వస్తారు. మరి ఆ ఇయర్ ఎలా జరుపుకున్నారు? మీ పెళ్ళైన కొత్తలో ఫస్ట్ ఇయర్ సంక్రాంతి వచ్చినప్పుడు ఎలా జరిగింది అసలు సంక్రాంతి? మా పెళ్ళైనప్పుడు మా ఫాదర్ వాళ్ళది అన్ని కంబైన్ ఫ్యామిలీ అండి. మా బాబాయ్ వాళ్ళు మేము అందరు కలిసి ఇక మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ పండగకి వచ్చినప్పుడు చాలా సందడిగా ఉండేది. అందరూ పెళ్లికి చాలా సందడిగా ఉండేది. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వద్దాం అన్నట్టు ఉండేది. అంత సందడిగా ఉండేది. దసరా, దీపావళి, సంక్రాంతి అన్నిటికీ ఇక ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు వద్దామని అన్నట్టు ఉండేది తల్లి అమ్మగారింటికి. ఫస్ట్ సంక్రాంతి పండుగ అనగానే ఏదో ఒకటి కోరుతారు కదా అల్లుళ్ళు. ఎవరు ఏం కోరారు? మా వాళ్ళు అసలు ఏం కోరండి, ఏం అడగలేదు, కోరకుండే పెడతారండి అన్ని. ఓకే, కొత్త అల్లుడికి ఇంటికి వచ్చినప్పుడు కొత్త అది అసలు సంక్రాంతి పండుగ ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, మరి ఆ ఇయర్ ఏ గిఫ్ట్ ఇచ్చారు? బ్రాస్లెట్ ఇచ్చారండి. బ్రాస్లెట్ అన్ని కొట్టేశారు. మరి మా బావగారిని ఏడిపియాలని మాకైతే ఆలోచన కూడా లేదండి. ఎందుకంటే అట్లా కలిసిపోయారనమాట ఇంట్లో. కొత్త మెంబర్ లాగా లేదు మాకు అసలు. అలా కలిసిపోయే వాళ్ళు. బావ మరదలు ఇంకా సందడిగా ఉంటుంది కదా. ఏం ఏడిపించలేదు అయితే? ఏం లేదు అసలు. నేను ఏదంటే అది ఇప్పించేవాళ్ళు. మరదలతో ఎక్కువ క్లోజ్ అండి. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే రికమెండేషన్ చేసి నేను చేస్తే అది కాదనమాట పని. మా సిస్టర్తో చెప్పిస్తే అయిపోయింది. అంటే బాగా కలిసిపోయారు ఫ్యామిలీ మెంబర్ లాగా. అందులో ఇక పడేశారనమాట. ఏమన్నా అడిగితే ఇంట్లో చెల్లికో లేకపోతే ఇంకెవరికో ఇంట్లో వాళ్ళకి కొనిచ్చినట్టు ఆడబడికి అలా కొనిచ్చేస్తే ఇంకేం మాట్లాడుతుంది. మీ ఫస్ట్ ఇయర్ ఎలా జరిగింది? మీ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ సంక్రాంతి చాలా బాగా జరిగిందండి. సో మీ వారు ఏం కొట్టేశారు గిఫ్ట్? నాకు తెలుసు మీ వారు కాదు, తీసుకోండి. అలా ఏం లేదు అసలు. మా అమ్మ వాళ్ళకి అలా చెప్పనవసరం లేదు. లేదు జోగా. మీ వారికి ఏమి జరిగింది? బ్రేస్లెట్ అండి. బ్రేస్లెట్. కొత్త ఇద్దరికి సంక్రాంతి చాలా గ్రాండ్ గా సందడిగా జరిగిపోయింది. చాలా సందడిగా. సో ఈలోపు ఆయిల్ కూడా కాగిపోయింది. మరి బూరెలు వేసేద్దామా? అందులో అరిటాక్ కావాలా? దీని మీద ఆయిల్ రాయాలి కదా. ఏం చదువుకున్నారు అనుపమ గారు? నేను డిగ్రీ అండి. హౌస్ వైఫ్ అయినా వర్క్ చేస్తున్నారా? వర్క్ ఏం లేదు కానీ ఇక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, వాటికి ఉమెన్స్ డే, వాటికి పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటి కొంచెం ఇంట్రెస్ట్. లోకల్ ఛానల్లో న్యూస్ చదువుదండి. సో కల్చరల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో చక్కగా అన్ని చిన్న సైజ్ లో బాగా చేశారు. ఇది మంట సిమ్ మీద పెట్టుకొని చేయాలండి, హై మీద పెట్టుకోవద్దు, మాడిపోతాయి. పెసర బుర్రలో ఎప్పుడు కొంచెం పెసర మొత్తం అంతా నీట్ గా రావాలి అంటే సిమ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. స్వీట్ ఐటమ్ అసలు దాదాపు అంతే. సో ఒక చిట్కా చెప్తారా? ఇప్పుడు వింటర్ సీజన్ కనుక ఎక్కువ స్కిన్ అందరికి పగులుతుంటది బాగా. స్నానం చేసేటప్పుడు ఒక మూత కొబ్బరి నూనె దాంట్లో వేసేసుకుని ఆ నీళ్లు స్నానం చేస్తే ఒళ్ళు పగలకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, ఈ వింటర్ సీజన్ లో మనం స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ లో మామూలు స్నానం చేసే వాటర్ బకెట్ లో ఒక మూత కొబ్బరి నూనె వేసుకుని చేస్తే స్కిన్ పగలకుండా చాలా బాగుంటుంది, స్మూత్ గా
స్మూత్ గా మీలాగా గ్లో అంటే స్కిన్ మీద ఎక్కువ మనకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. వింటర్ సీజన్ లో ఎక్కువ పగలు కూడా ఉంటుంది. సో అయిపోయాయి కదండి పెసర బూరెలు. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా. పెసర బూరెలు రెడీ అయిపోయాయి కదా. అవునండి. పెసర బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. పెసర బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, బియ్యపిండి, నూనె, ఇలాచీ పౌడర్. పెసర బూరెలు తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఉడికించిన పెసరపప్పు పేస్ట్, 1/2 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, ఇలాచీ పౌడర్ చల్లి మొత్తం కలిసేలా బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసి అరటి ఆకు మీద ఒత్తుతూ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఒత్తుకున్న బూరెలు కాగిన నూనెలో వేసి 2 వైపులా వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే స్వీట్ ఐటమ్ పెసర బూరెలు టేస్ట్ చేయడానికి రెడీ.